సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి రాజ్ తరుణ్తో గొడవలతో కాదు, తను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిపోయింది. సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో ఒక యాక్సిడెంట్ చేసింది. ఇంకా డ్రింక్ చేసి ఆవిడ యాక్సిడెంట్ చేసి ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆమెను పట్టించడం జరిగింది. సో ఇదే ఇవాల్టి మన ఇష్యూ. దీనిపై మాట్లాడడానికి మనతో ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ లావణ్య తీరు ఫస్ట్ నుంచి కూడా వివాదాస్పదమే. పాపం అనవసరంగా రాజ్ తరుణ్ అయితే చాలా రోజు వార్తల్లో నిలిచి ఆయన కెరీరే స్పాయిల్ చేసుకున్నారు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మరోసారి పట్టుబడ్డది. అసలు ఏంటి లావణ్య ఎన్నిసార్లు ఇలాంటి గొడవలైనా కానీ? మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇవాళ రేపట్లో చాలామంది యూత్ హైదరాబాద్లో గంజాయి, వీడు, అదే ఇంకా మాదక ద్రవ్యాలు సేవించి వెళ్తున్నా కూడా వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రాదు. చాలామంది అది మాత్రమే చేస్తారు, డ్రింక్ చేయరు. ఇలా వీళ్ళు మాదక ద్రవ్యాలకి అలవాటు పడి వీళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళ కారులోనే పెట్టుకొని కొట్టుకుంటూ తిరుగుతున్నారు. పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి చేసినప్పుడు ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్లు రాదు, కొంతమంది తాగుతారు కాబట్టి చేస్తారు. కానీ ఈవిడికి ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే మాత్రమే సరిపోద్దా అంటే, ఈవిడ నేపథ్యం చూస్తే ఫస్ట్ టైము వరలక్ష్మి టిఫిన్స్ కేసులో, డ్రగ్స్ కేసులో 2023లో పట్టుబడ్డది. సో అప్పుడేంటి, సరే ఫస్ట్ టైం కదా కన్జ్యూమర్ కేసు బుక్ చేశారు. అంటే డ్రగ్స్ ఏదో ఆనందం కోసం తీసుకున్నారు, వీళ్ళకి ఏదో కాస్త బుద్ధి చెప్పి రీహాబ్కి ఏదో పంపించి చేస్తారు. వాడు కూడా తప్పైపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఏదో చేసుకుని ఏదో 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారు. అటువంటిది ఉంటాయి. సో 12 మంది దాంట్లో దొరికినప్పుడు అందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వెళ్తుంటే ఈవెంట్ పిలిస్తే రాలా. 2-3 సార్లు పిలిచినా కూడా పోలీసులే బూతులు తిట్టడం ఇటువంటివన్నీ చేస్తే సరే చూశారు ఎక్కడ దొరుకుతుందని చూశారు. నెక్స్ట్ టైము ఎక్కడో రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో ఢిల్లీ నుంచి వస్తూ అక్కడ ఆవిడని ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు మీరు అని చెప్పి అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆవిడ రెడ్ హ్యాండెడ్గా ఆవిడ హ్యాండ్ బ్యాగ్లోనూ దాంట్లోనూ కొన్ని గ్రాముల డ్రగ్స్ దొరికినాయి. సో వెంటనే పోలీసులు సీజ్ చేశారు. ఇమీడియట్గా కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి ఆవిడని తీసుకెళ్ళి రిమాండ్లో పెట్టారు. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ గట్టిగా ఇంటర్గేట్ చేస్తే ఆవిడ మొత్తం చెప్పుకొచ్చింది. ఎక్కడ ఢిల్లీలోను లేకపోతే గోవాలోను ఎక్కడెక్కడో 1500కి కొంటారట, ఇక్కడ 6000కి అమ్ముతాము, ఇది చాలా రోజు నుంచి చేస్తున్నాము, నేను పలానా వాళ్ళందరం చేస్తున్నాం అని చెప్పి మొత్తం చెప్పుకొచ్చింది. సరే అది కోర్టుకు పంపించారు, రిమాండ్ అయింది. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చింది. తర్వాత ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి, అందుకని రాజ్ తరుణ్ నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి నేను అడిగాను. రాజ్ తరుణ్ నిరాకరించడంతో పాటు నన్ను ఇలా చేశాడని చెప్పి దానికి ఒక కథల్ని దానికి తప్పించుకోవడం కోసం ఒక ఎఫ్ఐఆర్ చెప్పించింది. కానీ అవి దురదృష్టకరం ఏంటంటే అదే పిఎస్లో అంతకుముందు 6 నెలల క్రితం ఇంకొకటి మీద కేసు పెట్టింది. మస్తాన్ సాయి అనేవాడు, నేను ప్రేమించుకున్నాము, వాడు నేను ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, అయినా కూడా వాడు నన్ను వేధిస్తున్నాడు, నావేవో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాడి నుంచి నన్ను రక్షించండి అని చెప్పి ఈ కంప్లైంట్ రాజ్ తరుణ్ మీద ఇచ్చిన కంప్లైంట్లో 11 ఏళ్ల జీవితం, 11 ఏళ్ల పాటు మేము లివింగ్లో ఉన్నాం. 11 ఏళ్ల పాటు నువ్వు పెళ్లి చేసుకుని రాజ్ తరుణ్తో ఉన్నప్పుడు మరి 6 నెలల క్రితం ఫ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పిఎస్లోనే వాళ్ళకే తెలుసు ఇదంతా కూడా. సో మొత్తానికి ఏదో ఆవిడని తప్పించడానికి ఒక రకమైన చాలు మొదలైందేమో అని చెప్పి డౌట్ వచ్చినా కూడా ఎవరికి డౌట్ రాదా. అంటిల్ అన్లెస్ ఆ స్టేషన్ పోలీస్ అధికారి ఈవిడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడనే విషయం తెలిసేదాకా జనాలకి ఇన్నాళ్ళు ఎందుకబ్బా ఈవిడ మీద ఏమీ యాక్షన్ లేదు అనుకుంటే అప్పుడు అర్థం ఏంటంటే పోలీస్ ఆఫీసర్తోనే ఈవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకుందని. ముందు లేదా అంటే ముందు లేదు. ఎప్పుడైతే ఈ కేసులో దొరికిపోయిన తర్వాత రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సార్ నేను అమాయకులు సార్ నన్ను ఏదో రకంగా బయట సార్ అని మెల్లగా పరిచయం పెంచుకోవడము, తర్వాత అక్కడెక్కడ కలవడము, తర్వాత అది ఏకంగా ఎఫ్ఐఆర్గా మారడం. ఎఫ్ఐఆర్గా మారిన తర్వాత అది ఆ ఫోటోలు గిటోలు పెట్టుకుని ఆయన బ్లాక్మెయిల్ చేసి ఇంకా పనులు చేయించుకుంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఎప్పుడు ఎవరినో ఈమె దందాన్ని బ్లాక్మెయిల్ చేయడమా? ఎస్, ఈవిడ ఫస్ట్ ప్రస్థానం, ఈవిడ మీద ఫస్ట్ మొదలైన కేసు 2023 జూన్ ఆ టైంలో ఒక అమ్మాయి స్వాతి అనే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి వెళ్ళి నార్సింగ్ పీస్లో కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ మొదలైంది. ఆ అమ్మాయి ఏంటంటే ఈవిడ స్టైల్ ఏంటంటే మనిషికి దగ్గర అవ్వడం, ఫ్రెండ్షిప్ చేసి తర్వాత మెల్లగా ఏదో రకంగా నీ ఫోన్ చేజిక్కించుకుంటుంది. ఆ ఫోన్లో ఉన్న డేటా మొత్తం తీసుకుంటుంది. దాంట్లో ఏదన్నా సరే క్లోజ్ ఫొటోస్ ఎవరన్నప్పుడు వాళ్ళ పర్సనల్ ఫొటోస్ ఏమైనా ఉంటే జనరల్గా చాలా మంది తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించుకుంటుంటారు. మరి ఎప్పుడో చెప్తారు. ఈ లోపల అవన్నీ తీసేసుకొని మీ నాన్నకి చెప్తా, మీ అమ్మకి చెప్తా, నేను చెప్పినట్టు చెయ్యి,
వాడు మంచోడు కదా అని చెప్పి జనరల్గా ఈ టైప్లో వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం డబ్బుల కోసమో, లేకపోతే ఈ ప్రీతి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఇచ్చింది. తర్వాత ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఇట్లా ఆవిడ ఫోటోలు ఇవన్నీ కూడా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పంపించేయడానికి ట్రై చేసిందని ఆవిడ కంప్లైంట్, మహిళా కమిషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఇది. సో ఇలా ఆ బ్లాక్మెయిల్తోనే మొదలైంది. తర్వాత డ్రగ్స్, బ్లాక్మెయిల్ తర్వాత డ్రగ్స్ తర్వాత ఇళ్ల మీదకి దాడులు, రాజస్థాన్ వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ అమ్మ అన్న ఉంటున్న ఇంటి మీదకి వెళ్ళి దాడులు, తర్వాత నా మీద ఇవన్నీ బయట పెడుతున్నందుకు నా మీద దాడి, తర్వాత ఈ రాజస్థాన్ జీపు తీసుకొని వెళ్ళిపోయి ఇవ్వమని అడిగినా కూడా రిపీటెడ్ చేసినా కూడా ఆవిడ ఏం లేదు అని చెప్పి రాజస్థాన్ ఇచ్చిన కంప్లైంట్. ఇప్పుడు అదే జీప్తో గుద్దేసింది. జీప్ అంటే ఆ జీప్ కాదు, కార్ని జీప్ అంటారు కదా, అదో ఆ బ్రాండ్. విచిత్రం ఏంటంటే ఆ కార్కి ఇప్పుడు నంబర్ ప్లేట్ కూడా లేదు. రాజస్థాన్ ఏదైతే నంబర్ ప్లేట్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు, ఆ నంబర్ ప్లేట్ లేదు, అదే కలరు, అదే జీపు, కానీ దానిపైన చాసిస్ నెంబర్ లేదు. అన్ని తీసేసారా లేకపోతే ఏం జరిగింది ఇప్పుడు పోలీసులు తేల్చాలి. ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయిగా, ఎన్నిసార్లు ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసింది, మరి 12 కాకుండా సునైనా అని ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయిని గుంటూరు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇట్లా పెట్టుకుని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్. అంటే మీరు ఎట్లా ఇంత ఫోకస్డ్ గా ఆవిడ గురించి కరెక్ట్ గా ఒకరి తర్వాత ఒకరిని ఇట్లా ఆమె బ్లాక్మెయిల్ చేసిందని చెప్పగలుగుతున్నారు? నా దౌర్భాగ్యం లేకపోతే అదృష్టం దురదృష్టం ఏంటంటే ఆవిడికి సంబంధించిన ఎక్కడ ఏ కలకాలం జరిగినా కూడా ఈ ఇంటర్వ్యూల ద్వారా నేను ఎప్పుడైతే పాపులర్ అయ్యానో, ఇదిగో శేఖర్ భాషకు పంపించండి అని చెప్పి వెంటనే ఈ 3 నెలల్లో నాకు 2 సార్లు, ఒకసారేమో రేవంత్ అనే అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు మెసేజ్లు అన్నీ పెట్టాడు. ఏంట్రా అని చూస్తే, అన్న నా కారు తీసుకుంది, నా ల్యాప్టాప్, ఒక 5 లక్షల క్యాష్ ఇవన్నీ తీసుకొని బెంగళూరు నుంచి వచ్చేసింది అన్న, బెదిరిస్తుంది ఏమన్నా అంటే ఉల్టా నా మీద కేసు పెడతాను, అత్యాచారం కేసు పెడతాను అని చెప్పి నా మీద బెదిరిస్తుంది. అంటే ఏంట్రా పరిచయం అంటే, కొన్నాళ్ళ క్రితం పరిచయం. ఒరే ఆవిడ గురించి ప్రపంచం అంతా తెలిసి నువ్వు మళ్ళీ ఎట్లా వెళ్ళారు అంటే, అన్న సరే నువ్వు పోయి ఫస్ట్ కేసు పెట్టు, నేనేనా పోలీస్ ఆఫీసర్ అని నేనేం చేస్తాను, ఫస్ట్ నువ్వు వెళ్ళి కేసు పెట్టు, తర్వాత వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మనం మీడియాలోకి వద్దాము అంటే సరే అన్నాడు. తర్వాత నుంచి నాకు కనెక్షన్ లేదు, బట్ ఆడు పంపించే ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఆ కారు తీసుకెళ్ళిపోవడం, ఆ ల్యాప్టాప్లు అన్నీ కూడా ఉన్నాయి. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్న ఇంకొక 2 నెలల క్రితం ఒక ఈవిడికి సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్ అట, అన్నయ్య అని పిలుస్తుంది అని, అతను ఇట్లా నాకు చాలా రాజతరుణ్ అన్యాయం చేశాడు, వాడు అన్యాయం చేశాడు, ఇది నువ్వు రా మన ఇద్దరం కమిషనర్ దగ్గరికి వెళ్దాం, కేసులు పెడదాం, అది ఇది అని చెప్పి పిలిచిందంట. పిలిచిన తర్వాత వాడు అక్కడికి ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఈవిడ తీరు, గాంజాయి, డ్రగ్స్, మందు, సిగరెట్లు, సరే మందు సిగరెట్లు లేదు, బట్ ఇవి వీటితో పాటు 2 మైనర్ పిల్లలట, ఒక 14 ఏళ్ళ అబ్బాయి, ఒక 16 ఏళ్ళ అబ్బాయి, వాళ్ళని అట్ట పెట్టుకొని 9 కుక్కలు పెట్టుకుంటా, ఎవరన్నా సరే డ్రగ్స్ పట్టుకుంటారేమో ముందుగానే అరుస్తాయి కదా, మనం అలర్ట్ అయిపోవచ్చు అని చెప్పి. సో ఇలా ఇదంతా పెట్టుకొని చేస్తోంది. నువ్వు ఏదైనా చెయ్యి, ఎంత దరిద్రం ఏం చేయి, కానీ ఆ మైనర్ పిల్లల్ని చెడపడం తప్పు అని చెప్పి ఈయన గట్టిగా చెప్పాట, మందలిచ్చట. మందలిస్తే నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి అని చెప్పి అతని మీద తిరగబడితే, అతన్ని కొట్టడానికి, అంటే ఆ మత్తులో ఏం చేస్తారో తెలియదు కదా, సో అతను వెళ్ళిపోయి బయటకు వచ్చేసి వెంటనే సంగారెడ్డి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాడు. సంగారెడ్డి ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే సరే వెంటనే లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్, మైనర్స్ని చేస్తుందని చెప్తే వెంటనే ఇదే పిఎస్, ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఏ పిఎస్ పరిధిలో అయితే జరిగిందో ఆ పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుంది అని చెప్పి. ఆ రోజు మరి ఎఫ్ఐఆర్ అయిందో లేదో నాకు తెలియదు, ఆ కేసు ఏమైందో కూడా తెలియదు, ఎందుకంటే కొంతమంది మీడియా దాకా రారు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో అది మీడియా అందరికి వస్తుంది. ఇది కూడా అయిన నెక్స్ట్ రోజు పొద్దున్న నాకు అందరూ మెసేజ్లు పెడుతుంటే ఏంట్రా అని చెప్పి చూస్తుంటే అందులో కొంతమంది ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు కూడా నాకు కొన్ని మెసేజ్లు పెట్టారు. మా ఊళ్ళో కొంతమంది చిన్నపిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది, కొత్త బట్టలు ఇవన్నీ కొనిస్తూ ఉంటుంది, వాళ్ళు ఇటువంటి వీటిలోకి వెళ్తున్నారు, ఈ దరిద్రం మా ఊరికి తగులుకుంది ఏంటి అని చెప్పి కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు నాకు. అయినా ఇది చిన్న మ్యాటర్ కాదు కదా, మైనర్స్ ని డ్రగ్స్ కి అలవాటు చేయడము, వాళ్ళ పరిధిలో ఉంచుకోవడము అనేది అది మామూలు విషయం కాదు, అసలు చిన్న మ్యాటర్ కాదు. మీకు ఒకటి ఆ అబ్బాయి నాకు కాల్ చేసి, అతను సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్నాడు. అతను సజ్జనార్ గారితో కూడా నేను వర్క్ చేశాను ఎన్కౌంటర్లో, ఆ టైంలో కూడా అప్పటి నుంచి నాకు పరిచయము సార్, అందుకే నేను మీకు చెప్తున్నా అని చెప్పి ఆ ఎస్పీ గారికి ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆయన వెంటనే డైవర్ట్ చేస్తే ఆ స్టేషన్ వాళ్ళతో మాట్లాడిన ఇది కాదు. ఒక్కసారి డ్రగ్స్ కేసులో దొరికితే వాళ్ళ పైన ఒక నిఘా అనేది ఉంటది కదా. ఈ అమ్మాయి 2023 నుంచి పదే డ్రగ్స్ కేసులో దొరకడం ఏంటి అంటే అమ్మాయి ఎలాంటి నిఘా లేదా అసలు? ఆవిడ ఈ పోలీస్ ఆఫీసర్లకు సంబంధించిన కొన్ని గుట్టుమట్లు పెట్టుకొని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా
మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు 2024లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చిన ఆవిడ కనీసం ఈ రోజు దాకా ఆ కేసు ఛార్జ్ షీట్ కాకపోవడం ఏంటి? 2 ఏళ్ళు అవుతున్నా కూడా నార్సింగ్ పిఎస్లో ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారే ఒక పక్క ఉక్కుపాదం అంటారు డ్రగ్స్ మీద, డ్రగ్స్ పైన ఉక్కుపాదం, ఈవిడేమో నేను సెంటర్లో కూర్చొని చేస్తా ఏం చేస్తారు అనే రేంజ్లో ఉంది. ఎందుకు అండి చూడండి మీరు, అంటే ఎవరైనా సరే కొంత భయమైనా ఉంటుంది కదా. కారులో మందు బాటిల్ పట్టుకెళ్తున్నానంటే కాదు, చిన్న పిల్లలతో అని అంటున్నారు కదా మీరు, ప్రూఫ్స్ ఉన్నాయా దానికి సంబంధించి? వినండి ఇప్పుడు నాకు ఇది 2 నెలల క్రితం వచ్చింది. అయింది అనయ్య ప్లీజ్ రా అనయ్య, నాకు హెల్ప్ కావాలన్నయ్య, సిపి సార్ దగ్గరికి వెళ్దాం. సజ్జా నేను సీనియర్ జర్నలిస్ట్ ని, నేను సజ్జా సార్ తోటి ఆల్రెడీ దిశ ఎన్కౌంటర్ లో కూడా వర్క్ చేశా. సో నాకు ఆయన తెలుసు కాబట్టి నేను నన్ను బాగా రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చా. అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే 14 years 15 years ఇద్దరు అబ్బాయిలు ఎవరో పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో గంజాలు ఆడము, మంద ఆడము. ఎవరు చేస్తున్నది? ఈమెనే చేపిస్తుంది వాళ్ళతోటి. ఎవరు? లావణ్య. ఓకే, వాళ్ళతోటి అదే ఇంట్లో చేపిస్తుంది. ఒక 9 కుక్కలేమో ఉంటాయి, మొత్తం హైబ్రిడ్. ఇప్పుడు మీరు చెప్పిన మా లొకేషన్ లో? అవును. ఓకే, హైబ్రిడ్. ప్రాబ్లం ఏంటి చెప్పండి? ప్రాబ్లం ఏంటి అంటే ఆ పిల్లల్ని పాడు చేసేస్తుంది. ఓకే, దాంతో చైల్డ్ ప్రాసెసింగ్ ఒకటి స్టార్ట్ అయింది. ఓకే, సార్ ఏదో ట్రాన్స్జెండర్ అన్నాడు, అదేంటిది? ట్రాన్స్జెండర్ అంటే బేసిక్లీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు మేల్స్ ఉంటారు కదా, వాళ్ళకి హైబ్రిడ్ అంటే ఏజ్ తక్కువ ఉంటది కానీ జెండర్ ఎక్కువ పైకి వచ్చేస్తుంది. ఓకే, ఏజ్ అండి, దానిలో ట్రాన్స్జెండర్ అయిపోతారు. కొంతమంది ఓవర్ రియాక్ట్ అవుతారు. ఓకే, సో దాని వల్ల ఈమెం చేస్తుందంటే వాళ్ళని తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ చేపించుకుంటది లావణ్య. ఓకే, సో 40,000 50,000 అవన్నీ చేపిస్తుంది. ఇప్పుడు మన మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మేమేం సాల్వ్ చేయాలి చెప్పండి ఒక వర్డ్ లో. సింపుల్ పాయింట్, పిల్లల్ని సేవ్ చేయాలి. ఓకే, తను ఆల్రెడీ లొకేషన్ నుంచి ఏమైనా ఫోటోలు వచ్చినాయా? అన్ని ఫోటోలు ఉన్నాయి సార్, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. అట్టండి, ఎంత మంది ఉన్నారు అని అడుగుతారు నా పాయింట్. అక్కడ ఇద్దరు పౌరులు ఉన్నారు సార్, వాళ్ళని సెక్యూర్ చేయమంటారు. ఫస్ట్ వాళ్ళని సెక్యూర్ చేయండి. ఓకే, ఈ అమ్మాయి మీద ఉన్న మొత్తం లిస్ట్ ఆఫ్ వారెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో మొత్తం కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ అయి ఉన్నాయి. కోర్టు కూడా అటెండ్ కావట్లేదు కాబట్టి అవి కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అయిపోద్ది, లీగల్ ప్రాసెస్ అన్ని వాళ్ళు చేసేస్తారు. రాజేందర్ రెడ్డి కోర్టులో ఉంది, దాని తర్వాత నాంపల్లి కోర్టులో ఉంది, సికింద్రాబాద్ కోర్టులో ఉంది, అన్ని కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. అదే ఏమైనా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే లీగల్ ప్రాసెస్ నడుస్తాయి. ఇక్కడ నుంచి దుకాణం అంతా బంద్ చేయాలి, పిల్లలందరినీ సెక్యూర్ చేయాలి. సెక్యూర్ చేయండి. వాళ్ళ ఫాదర్ నంబర్ కావాలంటే నేను పంపిస్తా, వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేసి చెప్పా. ఓకే, మీకు ఎట్లా కజిన్ అంటే ఎట్లా? నేను ఆల్రెడీ 5-6 days నేను వచ్చాను సార్, నేను అక్కడే ఉన్నా. ఓహో, ఇంట్లోనే ఉన్నారు? నేను అక్కడే ఉన్నా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. నా చెల్లె అని చెప్పి వచ్చా. చెల్లెంటే ఎట్లండి వరుసకి? అక్కడ నా చెల్లెనే, సిస్టర్. చెల్లంటే ఎట్లా? చెల్లంటే ఒక 1.5 year 2 years నుంచి అన్నయ్య అంటే నేను చెల్లెలాగానే ఫీల్ అయ్యా, నేను చెల్లెలాగానే ఉన్నా, నేను అన్నయ్య అనే లాగే ఉన్నా. అంటే బ్లడ్ రిలేషన్ కాదు? బ్లడ్ రిలేషన్ ఏమి కాదు సార్. అయితే 1 week ఉన్నప్పుడు మీరు ఎమ్మటే మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉండే. నాకు రాజ్ సార్ 2008 నుంచి తెలుసు సార్. ఓకే, ఈ అమ్మాయి కూడా నాకు 2009-10 లో నాకు ఒకసారి పరిచయం, ఎప్పుడు అట్లా చూసినట్టు. ఈ పంచాయతీలన్నీ జరిగిన తర్వాత నాకు విషయం తెలిసింది. సో అన్నయ్య ఇట్లా నేను ప్రాబ్లం లో ఉన్నాను అంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని ఆల్రెడీ మన కోకాపేట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టేసి వాళ్ళందరూ ఇదంతా చేశారు. అది మీడియాలో చూసాను నేను. అవును, అది పాయింట్ ఏంటంటే అండి, ఒక్క నిమిషం అండి రాహుల్ గారు, మీరు ఇప్పుడు మన 1 week ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీరు ఒక్కసారి బయటకు వచ్చి పోలీస్ నాకు ఆ 1 week లో నేను కన్విన్స్ చేసి కొంచెం మారుద్దామని ట్రై చేసుకున్నాను. తను ఆ సిచ్యువేషన్ లో మీ ముందరే తాగుతుందండి గంజాయి? మొత్తం అంత బహిరంగంగానే ఉంటది. ఆ రెడ్ కలర్ జీప్ కంపస్ కార్ ఉంటది. మీరు ఆ రోడ్ లోకి వస్తే, మీరు ఆ మెయిన్ రోడ్ లోకి వస్తే, పైప్ లైన్ రోడ్ లోకి వచ్చిన తర్వాత మీకు లాస్ట్ షాప్ ఒకటి ఉంటది, టీ స్టాల్ అని పాండప. కొద్ది ఏమనుకోకట. సో అడ్రస్ పంపించమంటున్నాడు, ఇదంతా అడ్రస్ లొకేషన్ చెప్తున్నాడు. నిన్న నైట్. ఓకే, 15 మందిని పిలిచి, మీ మీద ఎందుకు కోపం? నా మీద ఎందుకు కోపం అంటే, నువ్వు ఇలాంటి చేయడం అన్ని కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇలా చేయకూడదు. ఆ పిల్లల్ని వాళ్ళ మంచి చెప్పారు, వాళ్ళ ఇంటికి వాళ్ళకి పంపించేసి వద్దు అని చెప్పిన.
మీరు ఎప్పుడు వెళ్ళిపోయారు మరి? నైట్ నైట్ నుంచి వెళ్ళిపోయారా? నిన్న నైట్ 10 o'clock ఆ చలిలో ఇంకా అసలు ఆమె లాంగ్వేజ్ ఎట్లుంటదంటే మీకు ఒకసారి ఒక వాయిస్ రికార్డింగ్ పంపిస్తా వినండి. లంజావాడక నువ్వు ఎవరాను ఇబ్బందిగా అట్లా పిలిచింది, నాకు ఇబ్బంది ఉందని ఆమె మిమ్మల్ని పిలిచింది. మీరు మంచి చెప్పకపోతే మళ్ళీ మీ మీదకి రివర్స్ అయింది. అంతే, నా మీదకి రివర్స్ అయింది. మీరు ఎస్పీ గారికి ఇప్పుడు మెసేజ్ చేశారా? నేను ఎస్పీ గారికి మెసేజ్ చేశాను. ఎస్పీ గారు నాకు ఓకే ఐ విల్ టేక్ కేర్ అని చెప్పారు. మీ కాల్ వచ్చింది. రైట్ రైట్. అది సో అక్కడ ఎస్పీ గారి నోటీస్లో కూడా ఉంది ఇక్కడ ఈ ఊళ్ళో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పి. ఇది 2 months కిందిది కదా? 2 months అనుకుంటా. ఓకే, అంటే 2 months నుంచి ఇప్పటి వరకు అంటే ఇంత పెద్ద ఇష్యూ పిఎస్లో ఇంటిమేట్ చేసినా దానిపైన ఎలాంటి రియాక్షన్ లేదు. సో ఇవాళ ఇది బయటకు వచ్చింది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కనీసం ఇప్పుడు దొరికినప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు అయినా సరే కనీసం డ్రగ్స్ టెస్ట్ అయినా చేయాలి కదా. ఇప్పుడు గంజాయి లేకపోతే డ్రగ్స్ ఏమన్నా ఉన్నాయి, ఇప్పుడు కుక్కలు ఎందుకు పెట్టింది అరిస్తే ఎక్కడో చోట సెక్యూర్ చేసేసి దాచిపెట్టేయడానికి అది చేసి ఉంటుంది. సో అక్కడ పోలీసులు కూడా ఎందుకు ఆ కుక్కలు ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం ఆగుతారనో లేకపోతే మొత్తానికి అవి పెట్టుకుంది. బట్ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ దొరికినప్పుడు టెస్ట్ చేస్తే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాడుతున్నట్టే కదా. అవును, అంటే అది చేయలేదు. ఇవాళ దాకా దానికి సంబంధించిన న్యూస్ రావట్లేదు మనకి. దీనికి తోడు ఈ జీప్ క్యాంపస్ కార్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ నాది సార్, అది పోయింది అంటే ఇవి పట్టుకెళ్ళిపోయింది. నేను ఎన్నిసార్లు రిటర్న్ ఇచ్చేయమని చెప్పి నా మేనేజర్ని పంపించినా కూడా ఇవి ఇవ్వకుండా అది అలాగే అట్టి పెట్టుకుంది. పంపించిన వాడిని ఇట్లాగే డాష్ 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 ఇది కారు అతందా రాస్తారండి. ఓకే, రాస్తారండి. ఇది లాస్ట్ ఇయర్ కంప్లైంట్ ఇచ్చాడు, ఓకే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు నిమ్మకం నెరవేరినట్టుగా అసలు ఏమి ఆ కార్ తీసుకురాలేదు, ఏం లేదు. బట్ ఇవాళ చూస్తే ఆ కార్కి వెనకాల నంబర్ ప్లేట్ లేదు. నెంబర్ ప్లేట్ లేకుండా ఎలా డ్రైవ్ చేస్తుంది అసలు సిటీలో? సిటీ అది సంగారెడ్డి కదా, సంగారెడ్డి కొండాపూర్ లిమిట్స్లో. వెనకాల ఏదో వైట్ కలర్ ఎల్లో కలర్ బోర్డు చూసేది దాంట్లో, మరి నాకు క్లియర్గా కనబడలేదు దాంట్లో. అది టీఆర్ బోర్డు అటు అనేది పెట్టుకున్నట్టుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ కొట్టేసిన కార్లు వీటిని మార్చడానికి జనరల్గా ఆ నంబర్ ప్లేట్లు తీసేసి ఆ చాసెస్ నెంబర్ గీకేసి కొత్త రిజిస్ట్రేషన్ అటుగా చేసుకొని తిరుగుతుంటారు. అండ్ ఇప్పుడు కొన్ని ఫేక్ డాక్యుమెంట్ రాజధాని ఇచ్చిన కంప్లైంట్లో కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి నేను ఏదో ఆవిడకి గిఫ్ట్ ఇచ్చేసినట్టుగా ఆవిడే క్రియేట్ చేసుకొని ఆవిడే సంతకాలు పెట్టుకొని వెళ్ళిపోయింది సార్. నాకు అసలు ఏ రకమైన ఇది లేదు. ఆవిడే ఇమ్మీడియట్గా నా కారు నాకు ఇప్పించండి అని చెప్పి వెస్ట్ జోన్ డీసీపీకి రాజధాని ఇచ్చిన కంప్లైంట్ లాస్ట్ ఇయర్. ఇప్పటిదాకా దాని మీద యాక్షన్ లేదు. 2 ఏళ్ల క్రితం ఆవిడ తీసుకున్న డ్రగ్స్ కేసు సంబంధించి ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ లేదు. నిన్న ఈ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి ఏం జరుగుతుందో లేదు. అంటే ఒకవేళ కనుక దాంట్లో అయినా సరే కాస్త ఏదన్నా మందలింపు ఉంటే ఇవాళ ఇలా మందు కొట్టి ఆ బాటిల్ రోడ్లో పెట్టుకొని ఎవడేం చేస్తాడని చెప్పి వాళ్ళు పబ్లిక్ అడిగితే పబ్లిక్ని బూతులు తిట్టడం, పోలీసులు వస్తే పోలీసులతో పెద్ద గొడవ అంట. అసలు ఫ్యామిలీ లేదా? ఇట్లా ఎప్పుడు వార్తల్లో గొడవలతో నిలుస్తూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ పరువేం కావాలి అసలు? వాళ్ళెవరు రెస్పాండ్ అవ్వరే? వాళ్ళ నాన్నగారు ఎక్కడెక్కడో ఇస్నాపూర్లో ఉంటారు. ఆయన మరి ఈ అబ్బాయి చెప్తున్నాడు కావాలంటే వాళ్ళ నాన్న నెంబర్ కూడా ఇస్తాను, మీరు ఇలా ఎంక్వైరీ చేయండి అన్నట్టుగా చెప్తున్నారు. సరే ఏదైనా సరే ఇప్పుడు ఇంత దారుణం మైనర్స్ని కూడా నాశనం చేస్తుంది అని చెప్పి ఇంత కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా సరే పోలీసులు వెళ్ళుంటారు నాకు తెలిసి. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఏదైనా పంపించేసి లేకపోతే ఆ కుక్కలు మురుగుతాయి కదా ఏదో రకంగా వాళ్ళని బ్యాక్ డోర్ నుంచి అయినా పంపించేసి ఎవరు లేరు అన్నట్టుగా చిత్రీకరించుకుందేమో మనకు తెలియదు. ఆ రోజున ఏం యాక్షన్ జరగకపోవచ్చు. బట్ ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా పోలీసులు, దొరికింది కదా డ్రగ్స్ టెస్ట్ చేసి దాని తర్వాత వెళ్ళి ఆ ఇంట్లో సోదా చేసి అక్కడ ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి కదా. ఆమె నిన్న చేసింది 1, 2 కాదు, ఎన్ని తప్పులు చేసింది. అదే డ్రింక్ చేసింది, డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం తప్పు, గుద్దేశావు, దానికి తోడు ఆపకుండా కనీసం వాళ్ళకి ఏమైంది అని కూడా చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయావు. అండ్ ఊరు వాళ్ళు ఆపితే వాళ్ళను బూతులు తిట్టావు. అండ్ నీ కార్లో బాటిల్స్ దొరికాయి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఆమె తన ఇష్టం వచ్చినట్లు అసలు ఆమెకి ఆవిడ సరే ఆవిడని మనం అడగడం వదిలేద్దాం. ఆవిడ ఇది ఫస్ట్ కాదు కదా, 12వ కేసు ఇది ఆవిడ మీద. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు అసలు ఉందా లేదా వ్యవస్థ? అంటే ఓన్లీ ఈవిడికి ఏదైనా ఎక్సెప్షన్ ఇచ్చారా? ఇష్టం వచ్చినట్టు ఈవిడ ఏదైనా చెలరైపోయినా సరే మనం పట్టించుకోకూడదని. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయితే ఫైల్ చేసి ఉంటారు, ఎఫ్ఐఆర్ అయింది, చేసి ఉంటారు. ఈవిడ్ని ఎఫ్ఐఆర్ అయింది. నేను అనేది ఏంటంటే ఆ నెక్స్ట్ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఆవిడని. కోర్టు కూడా రాలేదట, అబ్స్కాండ్లో ఉంది. ఇప్పుడు వస్తే డ్రగ్స్ టెస్ట్ చేస్తారు, మళ్ళీ అది కూడా కేసు అవుతుందా అనే దాంతో అబ్స్కాండ్ తిరుగుతుందా లేకపోతే ఎందుకో తెలియదు. మనం ఒక్కగా రాంగ్ పార్కింగ్ చేస్తేనే మనకి కోర్టుకి వెళ్ళి రాకపోతే ఊరుకోరు. మరి ఈవిడకి ఇన్ని కేసులు బుక్ అయినాక ఇప్పుడు వీకెండ్లో చాలా సార్లు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే ఎక్కడో ఎవరో ఒకళ్ళు దొరుకుతారు.
దొరికినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి జైల్లో కూడా పెడుతున్నారు. తీసుకెళ్ళి ఆ నెక్స్ట్ రోజు రిమాండ్ అయిన తర్వాత తీసుకొచ్చి, జనరల్గా ఇది సాటర్డే ఫ్రైడే జరుగుతుంది కాబట్టి సండే సెలవు కాబట్టి ఆ మండే దాకా వాళ్ళు రిమాండ్లో ఉండి తర్వాత బయటకు వస్తున్నారు. అది మామూలు మనుషులకి. లావణ్య ఈజ్ యాక్సెప్టెడ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ పట్టించుకోదు. నార్సింగ్ పిఎస్లో ఎవరో ఒక ఆయన గుమ్ము కాశాడు, తర్వాత ఎవరో పొలిటీషియన్ అని చెప్తున్నారు, ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఆయనకు సంబంధించిన మేనల్డ్ ఎవడో కొమ్ము కాస్తున్నట్టుగా ఎవరో 2-3 కామెంట్లు పెట్టారు కింద. ఐ డోంట్ నో, నాట్ షూర్. బట్ ఎందుకు ఈ డౌట్లన్నీ వస్తాయంటే అంత ఈజీగా ఎలా గెటప్ అవ్వగలుగుతున్నారు అదే కదా. అంటే డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ అమ్మడం, మైనర్స్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, ఇన్ని స్ట్రాంగ్ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్, ఒకళ్ళు కాదు అమ్మాయిల్ని బ్లాక్మెయిల్, వాళ్ళేమో మమ్మల్ని ట్రాఫికింగ్ దింపడానికి ట్రై చేస్తుందని చెప్పి. కాదు, ఆ అమ్మాయి మీద ఇన్ని న్యూస్ వస్తూ ఉంటే ఈ అమ్మాయిలు కూడా ఎలా నమ్ముతున్నారు, మళ్ళీ అలాంటి అమ్మాయిలతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వీళ్ళు కూడా. ఏ అమ్మాయిలు అట్లా, అందుకని ఇప్పుడు అబ్బాయిలను పెట్టుకున్నట్టున్నారు. అతను చెప్పినారు కదా, 14 ఏళ్ళ ఒక అబ్బాయి, 16 ఏళ్ళ ఒక అబ్బాయి అక్కడ ఆ ఇంట్లో ఉంటారు. వాళ్ళు కూడా ఇంటి నుంచి ఏదో పారిపోయొచ్చట, వాళ్ళని ఏదో ఒకటి చెప్పి అక్కడ చేస్తుంది. అసలు ఎట్లా లావణ్య ఇట్లా అంటే తప్పుల మీద తప్పులు చేస్తూ పోతోంది, అసలు ఎట్లా ఈవిడ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటోంది. ఆవిడ లైఫ్ స్పాయిల్ అవడం ఏంటండి, ఆవిడ వేరే పిల్లల లైఫ్, మైనర్స్ అది కూడా మామూలు విషయం కాదు. రోడ్లో పోయి జనాలను గుద్దేస్తుంది ఆవిడ సంగతి. ఆవిడ స్పాయిల్ అయిపోయింది కాక అందరి జీవితాలు స్పాయిల్ చేసేస్తుంది కదా. దిస్ ఈస్ నాట్ క్వశ్చన్ టు లావణ్య, దిస్ ఈస్ క్వశ్చన్ టు పోలీస్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అలా అంటే పోలీసులు మేము కేసులు ఫైల్ చేసాము, మేము పిలిపించాము, ఇవన్నీ చెప్తారు. ఏం చెప్తారు 2 ఏళ్ళ నుంచి అది ఆ ఫైల్ కనీసం ఛార్జ్ షీట్ కూడా కాలేదని చెప్తారా? నార్సింగ్ పీస్లో రెడ్ హ్యాండెడ్ డ్రగ్స్ దొరికిపోతే ఎవరు అండదండలు చూసుకొని ఈవిడ ఇలా చెలరేగిపోతుంది. అంటే ఈవిడకి స్ట్రాంగ్ గా ఎవరు సపోర్ట్ అయినా ఉంది అని అనుకుంటున్నారా మీరు? వాళ్ళు ఏదో చెప్తున్నారు, మొయినాబాద్లో అక్కడెక్కడో డ్రగ్స్ కలకలం అయ్యింది, ఎవరో అధికార పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని వదలలేదు. ఇక్కడ ఈవిడ ఇంట్లో ఇన్ని ఉన్నాయని చెప్తే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే ఏం చేస్తున్నారు మనం అయితే చూడట్లేదు కదా, వాళ్ళు ఎంతవరకు ఫాలో అప్ లో ఉన్నారు మనకు కూడా అది కరెక్ట్. తెలియకుండా ఏం మాట్లాడడానికి ఉండదు. ఒక మాట చెప్తా, పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయాన్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, ఆ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ప్రజలకి తెలియజేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక భరోసా జనాలకి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ రోజున ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి వీళ్ళు వెళ్ళారా, వీళ్ళు ఏమన్నా చేసుకున్నారా, పట్టుకున్నారా, ఏమన్నా చేశారా అనేది న్యూస్ రాలేదు, లేదు, న్యూస్ అప్డేటే లేదు. ఆవిడ ఎక్కడి నుండి డ్రగ్స్ తెస్తోంది, మనకు కనిపించింది అక్కడ 2 అబ్బాయిలు, ఇంకా ఎంతమంది ఉన్నారు, అలా చేస్తే పోలీసులు ఎఫిషియన్సీ అనేది గుర్తించడం జరుగుతుంది. మీడియా కూడా ఏమీ చేయట్లేదు అనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవ్వగానే ఎందుకు న్యూస్ అవుతుంది? ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి న్యూస్ అయింది. మరి ఆ రోజు ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఏమీ తెలియదు, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఏంటి ఫర్దర్ గా? ఇప్పుడు ఇంకా లావణ్య ఇట్లాగే తన డ్రగ్స్ దందా కొనసాగిస్తూ చిన్నపిల్లల్ని దీంట్లోకి దించుతూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ పోతుంటారా? వస్తాయమ్మా, మేమేం చేయమమ్మా, మేము మీరు ఏమైనా చేసుకుని మేము కళ్ళు మూసుకుంటాం, మీరు మీ పని మీరు చేసుకోండి అన్నట్టుగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆవిడ అంటే గతంలో మీ పైన కూడా అటాక్ చేసింది కాబట్టి మీరు దానికి అప్పుడు కేసు ఫైల్ చేశారా? అదే చెప్తున్నా, వీడి తెలివితేటలు చూడండి. నా మీద అటాక్ చేసి ఇమీడియట్గా 100కి ఫోన్ చేసి ఇదిగో వీడిని కొట్టేశాడు, తిట్టేశాడు, చంపేశాడు అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఏమిటి, నేనున్న చోటుకి ఆవిడ వచ్చి అర్ధరాత్రి దాక్కొని నా మీద, నేను మెట్లు దిగుతుంటే నా మీద అటాక్ చేసి ఆవిడ వెంటనే కంప్లైంట్ ఇచ్చింది. అమ్మాయి కదా, హై ప్రియారిటీ, అమ్మాయిలు కానీ మైనర్స్ కానీ ఇస్తే పోలీసులు హై ప్రియారిటీలో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసేసారు. నాకు దెబ్బలు తగిలి నేను హాస్పిటల్లో ఉంటే అప్పుడు వచ్చి వాళ్ళు ఎమ్మెల్సీ ఏదో అంటారు అన్నీ చేసుకొని తర్వాత 3-4 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నా, 15 రోజులకి వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలింది, ఆవిడ మీద కేసు పెట్టారు. ఇంతే. ఇప్పుడు రాజస్థాన్ మీద ఎలా తప్పుడు కేసు పెట్టిందో, ఆ మస్తాన్ సాయి అనేవాడి మీద, మస్తాన్ సాయి అనే కాల్ రికార్డింగ్లు ఉన్నాయి, నా గుండె చప్పుడు నువ్వు, మన ఇద్దరం కలిసిలేమా, మంచం కోళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. అతను అత్యాచారం చేశాడు కేసు పెడుతుంది. ఒక పక్క వాడు ఏడిపిస్తున్నాడని చెప్పి కేసు పెడితే ఇతను నమ్మకూడని కేసు పెడుతుంది. అస్సలు నిజంగా ఇవన్నీ కూడా కళ్ళ ముందు తెలిసి ఈయనకి, ఆ నార్సింగ్ పీస్లో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే 6 నెలల క్రితం ఆ అబ్బాయి మీద కేసు పెట్టి, తర్వాత వీడి నమ్మగుడు ఆడు నా ప్రియుడని చెప్పి 6 నెలల క్రితం కేసు పెట్టి, ఇతనితో నేను 11 ఏళ్ళ నుంచి ఉంటున్నాను నమ్మగుడని చెప్పి కేసు పెడితే తీసుకునే మహానుభావులు. ఫైనల్ గా ఒక రోజు దొరికిపోయినప్పుడు మాత్రం రాజ్ తరుణ్ కి సారీ చెప్పింది. అంతా అయిపోయిన తర్వాత ఎవరికి మీడియాలో అంతా నాశనం చేసి, కెరీర్ నాశనం చేసి, ఇప్పటికి కూడా లావణ్య అంటే రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి. అదే కదా, ఇప్పుడు అక్కడెక్కడో తాగేసి ఆవిడ గుద్దేస్తే ఆవిడ పేరు ఎవరికి తెలియదు, రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు. అరే ఆవిడకి ఒక పేరు అనేది ఉంది, ఆవిడకి ఒక ప్రొఫెషన్ ఉంది, గుర్తించండి. ఆవిడ పేరేమిటి? మన్నేపల్లి లావణ్య. ఆవిడ చేసిందని చెప్పండి. ప్రధానికి మా రాజ్ తరుణ్ అంటే ఆవిడ ఏం చేస్తుంది అంటే, అదిగో ఎఫ్ఐఆర్ తీస్తే డ్రగ్స్ దందాలు, బ్లాక్మెయిల్లు, ఇవి డ్రంక్ అండ్ డ్రైవ్లు, సిగరెట్లు, మందు,
మైనర్లు. లావణ్య వల్ల బలైపోయిన వాళ్ళు అంటే లైఫ్ స్పాయిల్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆవిడ లిస్ట్లో అసలు? బోళ్ళ మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఇలా బయటకు వచ్చి కేసులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా తట్టుకోలేము అనే ప్రెషర్ తట్టుకోలేక బయటకు వచ్చి కేసు అంటే బయటకు వచ్చిన వాళ్ళు కొంతమందే. అదే ఆ స్వాతి అనే అమ్మాయి కానీ ప్రీతి అనే అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా తర్వాత తట్టుకోలేక బయటకు వచ్చి కేసులు పెట్టారు. ఈ ప్రీతి అనే అమ్మాయి అదే నార్సింగ్ పీస్కి వెళ్ళి కేసు పెట్టింది. పెడితే ఆ రోజు కేసు అవ్వలా, అర్థం గలా. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెడితే అసలు ముందు సాక్ష్యాలు కూడా అక్కర్లా వెళ్ళి తీసుకుంటారు. ఆ అమ్మాయి వెళ్ళి సాక్ష్యాలు అన్ని చూపించినా కూడా ఆ రోజు కేసు అవ్వాలా. ఇంకా తట్టుకోలేక ఇప్పుడు వెళ్ళి మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, అంటే ఆ నార్సింగ్ పీస్లో ఆవిడ ప్రభ ఆ రేంజ్లో వెలిగింది ఆ రోజు. ఎందుకంటే ఆ ఆఫీసర్తో సెట్టింగ్ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా మరి ఎవరు కుమ్ము కాస్తున్నారో తెలియదు, ఆయన రికమెండ్ చేసి ఏమైనా చెప్పిస్తున్నారో తెలియదు. ఇప్పటికీ ఆ ఫైల్ మూవ్ అవ్వదు. అది భూస్థాపితం చేసేసారు. 45 రోజులు ఊరికే పెడతారమ్మా జైల్లో? ఆ కేసులో దమ్ము లేకపోతే పెడతారా? రెడ్ హ్యాండెడ్ దొరికింది కాబట్టి పెట్టారు. మరి ఎందుకు ఛార్జ్ షీట్ అవ్వలేదు? మరి ముందు దొరికిన కేసులో మాత్రం బాగానే 45 days పెట్టారు కదా, మరి తర్వాత దొరికిన కేసులలో ఎందుకు పెట్టట్లేదు అంటారు? అప్పుడు పెట్టారు కదా, ఆ మీద యాక్షన్ తీసుకున్నారు కదా, ఆ తర్వాత ఎందుకు? అప్పుడు ఆ యాక్షన్ తీసుకున్నారు కాబట్టే ఆ సిఇఓ డిఏ అనుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను అమాయకుల్ని అని చెప్పి మెల్లగా ఆయనతో పరిచయాలు పెంచుకొని తర్వాత ఏకంగా ఆయన వీడియోలు ఆయన ఆడియో కాల్స్ పెట్టుకొని ఆయన బ్లాక్మెయిల్ చేసి ఇదిగో రాజధాని మీద కేసు పెట్టు, ఓకే డన్, ఆ మస్తాన్ సాయి మీద కేసు పెట్టు. అదేంటి రాజధాని నీ మొగుడు మస్తాన్ సాయి ఇద్దరి మీద ఎలా పెడతా పెట్టావా లేదా, లేకపోతే నీ కాల్ బయటకు వస్తుంది. ఓకే, ఇలా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ తను అనుకున్నది చేస్తూ పోయింది. మరి మీ కేసుకి సంబంధించి మీరు అప్డేట్లో లేరా ఎప్పుడైనా? నేను వెళ్ళాను, ఇది జూబ్లీ హిల్స్ పరిధిలోకి వస్తుంది. జరిగినప్పుడు సరే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి పాపన స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని వాళ్ళే పెట్టారు కేసు. తర్వాత ఆ కేసు కూడా రెండు మూడు సార్లు వెళ్ళి తిరిగా నేను. మారుతూ ఉంటారు వాళ్ళు, సిఐ మారిపోవడము ఎస్ఐ మారిపోవడం ఏదో జరుగుతుంటారు కదా. తర్వాత 2-3 సార్లు పిలిచారు, వెళ్ళాను. వాళ్ళు నా దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ ఇచ్చాను. ఆ రోజున అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు కానీ బట్ స్టిల్ ఆవిడ అరుపులు అన్నీ రికార్డ్ అవుతున్నాయి ఆ కెమెరాస్లో. వాటిలో గట్టిగా బూతులు తిట్టడము అవన్నీ కూడా రా డాష్ 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 అది ఇది అని చెప్పి అన్నీ రికార్డ్ అయినాయి. సో అన్నీ ఇచ్చాను వాళ్ళకి, బట్ స్టిల్ నో యాక్షన్. లావణ్య విషయంలో మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి మేము మీద అటాక్ చేసినందుక రీజన్, లేకపోతే వాట్? లేదు, అదే చెప్తున్నా కదా. ఎక్కడ ఇప్పుడు అక్కడ ఏదో జరిగింది, నాకు అసలు సంబంధం లేదు, నా మాన ఏదో మాడిపోయిన పెసరట్టు తింటుంటే నాకు వస్తాయి ఈ కాల్ రికార్డింగ్లు లేకపోతే ఆ ఊళ్ళో వాళ్ళ మెసేజ్లు. ఎందుకంటే ఆ కలకలం రాగానే మీడియాలో ఓకే ఇంటర్వ్యూలు చూస్తే లావణ్యాన్ని కొట్టగానే ఎక్కడో శేఖర్ భాష అని వస్తుంది, ఓహో అని చెప్పి మొత్తానికి ఏదో రకంగా నన్ను సంప్రదించే ప్రయత్నం చేస్తారు. నా దగ్గరికి ఏం వచ్చినా నేను బయటపెడతాను. సో మీకు అంటే సోషల్ మీడియాలోకి వచ్చి మీరైతే ఏదైనా ఇలాంటివి జరుగుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ కేసులో ఇద్దరు చిన్న మైనర్స్ ఉన్నారు కదా, మరి దాంట్లో మీరు అంటే మైనర్స్ కదా, సో ఏమైనా రెస్పాన్సిబిలిటీగా ఏమైనా చేశారా మీరు? లేదండి, నేను యాక్చువల్లీ అంటే అది మన హైదరాబాద్ పరిధిలో కూడా కాదు, సంగారెడ్డి ఎక్కడికో పోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాను అనుకోండి, నన్ను చంపేయడానికి వచ్చాడు, నా మీద కేసు పెట్టచ్చు. ఏముంది ఇంకా, ఇప్పుడు వాళ్ళ చేతిలోనే పోలీస్ ఆఫీసర్లు ఎవరో కొంతమంది కొమ్ము కాస్తున్నప్పుడు నేను వెళ్ళాను. ఒక 6 నెలల క్రితం అనుకుంటా ఇవో 2 కాల్స్ వచ్చినాయి. ఏవి వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర నుంచి డ్రగ్స్ ఎలా తెప్పించుకుంటుంది, ఇడ్లీ ప్యాకెట్ల కింద పెట్టి పంపించు అని చెప్పి ఇవి చెప్పే కాల్ రికార్డు. తర్వాత బెంగళూరు కేఆర్పురం నుంచి బస్సుల్లో డ్రగ్స్ ప్యాకెట్లు ఎలా తెప్పించుకుంటుంది అనే కాల్ రికార్డు. పంజగుట్లో ఎవడో ఒక డ్రగ్ పెల్లర్తో అర్జెంటుగా నాకు డ్రగ్స్ కావాలి అని చెప్పి తెప్పించుకోవడానికి ట్రై చేసిన. అది అంతెందుకు మీడియా ఇంటర్వ్యూలకు వెళ్తూ, ఏదో ఏబిఎన్ ఛానల్కి ఏదో ఇంటర్వ్యూకి వెళ్తూ దారిలో నాకు అర్జెంట్ కావాలంటే మీడియాకి వెళ్తున్నావు వద్దు అన్న, ఏం కాదు ఎవరికి తెలియదు అని చెప్పన్న కాల్ రికార్డు. దీంతో పాటు ఎవడో వైజాగ్లో డ్రగ్స్ కావాలంటే ఇదిగో నేను పంపిస్తున్నాను, ఒక నైజీరియన్ పెడ్లర్ ఒకటి వస్తాడు, వాడికి నువ్వు ఇలా క్యాష్ ఇవ్వు, వాడు ఇలా నీకు ఇస్తాడు, వాడు ఇట్లా ప్యాకెట్ ఇసిరేస్తాడు, నువ్వు ఇట్లా డబ్బు ప్యాకెట్ ఇస్తాడు, మొత్తం గైడ్ చేస్తాను ఇక్కడి నుంచి. ఇన్ని కాల్స్ మొత్తం కూడా నేను నాకు వచ్చిన వెంటనే బయటపెట్టడానికన్నా ముందే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్లో సిఐ గారికి అన్ని పంపించాను. ఏ యాక్షన్ ఉండదు. ఏ యాక్షన్ అయినా ఉంటే మనం ఇక్కడ మీడియాకి రావాల్సిన పని కూడా లేదు. అసలు ఈవిడ డబ్బు ఎలా సంపాదిస్తుంది? ఈ డ్రగ్స్ సేల్ చేస్తూనేనా? మనకేం తెలియదు ఎలా చేస్తుంది. ఇంకా వేరే ఆవిడేం ఉద్యోగం లేదు కదా. ఒక విల్లా అంట, 9 కుక్కలు మేపాలి, ఏం చేస్తుంది? చాలా మంచి ప్రశ్న. ఏం చేసి డబ్బులు వస్తున్నాయి? 9 కుక్కలను మెయింటైన్ చేయడము, ఒక విల్లా రెంట్ కట్టుకోవడము, దానితో ఇంకో 2 మైనర్లను పోషించడము, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? వెరీ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ పోలీసులు ఇది కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి.
అండ్ ఈవిడ కాల్స్ అన్నీ కూడా రికార్డ్ అవ్వడము కూడా ఇంకో డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఎవరైనా వాంటెడ్లీ ఏమైనా ఈ అమ్మాయిని డ్రగ్కి అడిక్ట్ చేసి ఇందులో దించి ఏమైనా చేస్తున్నారా ఇట్లా కూడా అంటే మనం టూ ఈవిడ సైడ్స్ అందరి కాల్స్ ఆలోచించాలి కదా. కాదు, ఎవడు ఈవిడ కాల్స్ రికార్డ్ చేయడు, ఈవిడ అందరి కాల్స్ రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి ఈవిడ వాళ్ళని calls బ్లాక్ మెయిల్ record- చేయడం కోసం పెట్టుకున్న కాల్స్ ఏదో రకంగా లీక్ అవుతాయి. ఇదిగో చూడు ఈ కాల్ రికార్డింగ్ అని చెప్పి అది ఏదో రకంగా బయటకు వచ్చి అదే ఈవిడికి బూమరాంగ్ అవుతుంది అనమాట. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టుకున్న కాల్సే బయటకు వస్తున్నాయి. ఓకే See, ఆ పోలీస్ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేయడానికి కొన్ని రికార్డ్ చేసి పెట్టుకుంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను గోడ దూకి వస్తా, మీ ఫార్మ్ హౌస్కి వస్తా, నాకు బాగా కసి, గలీజ్ దాన్ని అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కాస్త సిగ్గుపడుతున్నది అదంతా రికార్డ్ చేసుకుంది. ఎవరు రికార్డ్ చేస్తారో అయితే ఆయన రికార్డ్ చేయాలి, లేకపోతే ఈవిడ రికార్డ్ చేయాలి, అవును. అంతే కదా. వాళ్ళు ఏం రికార్డ్ చేసుకునేంత అవసరం వాళ్ళకి లేదు. ఈవిడ ఎందుకు రికార్డ్ చేస్తుందంటే ఈవిడ కేసు నుంచి బయటపడాలి కాబట్టి ఈవిడ రికార్డ్ చేసుకుని ఆయన బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. ఇలా ఎంతమంది ఈవిడ ఎందుకంటే బ్లాక్మెయిలింగ్ కేసులు 3 ఉన్నాయి ఈవిడ మీద. 3 అమ్మాయిలు పెట్టారు. అన్ని చిన్న కేసులు ఏవి కాదు అసలు, అన్ని పిటి కేసు ఏవి పిటి కేసెస్ కాదు, స్మాల్ కేసెస్ కాదు. ప్రీతి, స్వాతి, సునైన 3 ఈ అమ్మాయి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ట్రై చేసిందని చెప్పి కేసులు ఉన్నాయి. ఏంటి మరి మీరేం కోరుకుంటున్నారు? నేను ఏం కోరుకుంటానండి, అంటే ఒక డ్రగ్ పెడ్లరు అని తెలిసి వాడిని అది చూసిన ఆంబోతులాగా నువ్వు సమాజం మీదకి వదిలేస్తే ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? తప్పు ఎవరిది? వాడిది కాదు. నువ్వు టేక్ కేర్ చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది చూడాలి మనం, అంతే. సో నా ప్రశ్న వాళ్ళు కాదు, ప్రభుత్వం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోరా? ఇలా ఎంతమంది చేస్తే మీరు కేసులు చేస్తారు? కేసులు ఊరికి ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం కాదు, యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు రాస్తారు, ఆ రోజు నా జీప్ క్యాంపస్ తీసుకెళ్ళిపోయిందని, ఇవాళ అది తీసుకెళ్ళి గుద్దేసింది. ఆ రోజు మీరు చర్యలు తీసుకొచ్చి ఉంటే ఇవాళ ఒకడు దాని కింద పడేవాడు కాదు కదా. కరెక్ట్. వెస్ట్ జోన్ డీసీపీ గారికి ఇచ్చిన కంప్లైంట్ మీకు పంపిస్తా, మీరు చూపించండి. సో మీరు యాక్షన్లు తీసుకోకపోతే అంతే, అక్కడ మైనర్లు బలైపోవచ్చు, ఆ రోడ్లు వెళ్ళేవాళ్ళు బలైపోవచ్చు, ఆడపిల్లల్ని ఇలా బ్లాక్మెయిల్కి గురవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ మీరు ఏం స్పందించకండి, ఎందుకంటే మీకు సంబంధించిన గుట్టుముట్లు ఇవ్వవాడు పెట్టుకొని మిమ్మల్ని బెదిరిస్తుందని భయం. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి కూడా కేసు ఫైల్ అవుతుంది, మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ ఆవిడ బయటకు వచ్చేస్తుంది. బయటకు రావడం కాదు, ఆల్రెడీ బయటే ఉంది. బయటకు వచ్చేసిందా? అది 1 డే కింద 2 డేస్ కింద ఆల్రెడీ బయటే ఉందంట. కోర్టుకు కూడా రాలేదట, అబ్స్కాండ్ అని రాసుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉంది. రైట్. ఎనీవేస్, ఇలాంటి కేసులపై అంటే ఇందులో మైనర్ని కూడా ఇన్వాల్వ్ చేసింది కాబట్టి ఇది అంటే ప్రభుత్వం ఎంత తొందరగా స్పందిస్తే అంత బాగుంటుంది. ముఖ్యంగా పోలీసులు ఇట్లాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్ కావు, డ్రగ్స్కి ఎవరు అడిక్టివ్ కారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.